హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్. ఈరోజు ధ్వని శాస్త్రంలో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అలాగే ధ్వని కోసం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, స్థిరంగా ఉన్న నీటి ప్రాంతంలో ఒక రాయిని విసిరినప్పుడు కలిగే నీటి అలల రూపం. ఆన్సర్ బి, నీటి అలల రూపం అనేది వృత్తాకారంగా ఉంటుంది. నెక్స్ట్, నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఏ, తిరియక్ తరంగ అలలకు ఉదాహరణ. నెక్స్ట్, ధ్వని ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ఆన్సర్ సి, తరంగముల రూపంలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్, నీటి తరంగాలు వేగం దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సి, లోతు మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, తిరియక్ తరంగాలపై కనిపించే ఎత్తుని ఏమంటారు? ఆన్సర్ ఏ, శృంగం అంటారు. లోతును ద్రోణి అంటారు. ఒక శృంగం దాని పక్కనే ఉండే ద్రోణిని కలిపి ఒక తిరియక్ తరంగం అంటారు. తిరియక్ తరంగం అంటే ఒక శృంగం దాని పక్కనే ఉండే ద్రోణిని కలిపి ఒక తిరియక్ తరంగం అంటారు. ఒక తాడును తీసుకొని దాని యొక్క ఒక చివరను స్థిరంగా ఉంచి రెండవ చివరను పట్టుకొని తాడును పైకి కిందికి ఊపితే మనకు తాడుపై తిరియక్ తరంగాలు కనిపిస్తాయి. నెక్స్ట్, ఒక స్ప్రింగు దగ్గరకు నొక్కి వదిలితే ఏర్పడే తరంగాలు. ఆన్సర్ బి, అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలకి నిర్వచనం: ఒక సంపీడనం దాని పక్కనే ఉండే విరళీకరణాన్ని కలిపి ఒక అనుదైర్ఘ్య తరంగా పేర్కొంటారు. యానకంలోని కణాలు తరంగ ప్రసార దిశకు సమాంతరంగా కంపిస్తే ఆ రకమైన తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు. నెక్స్ట్, వేగంగా వెళ్ళే వాహనాలను తనిఖీ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే రాడార్ వ్యవస్థలో ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ డి, డాప్లర్ నియమం. డాప్లర్ నియమం అనేది ధ్వనికి సంబంధించిన శాస్త్రం. నెక్స్ట్, ధ్వని అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, అకౌస్టిక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని చెవి ధ్వని వినడానికి తీసుకునే కనీస సమయం. ఆన్సర్ ఏ, 0.1 సెకండ్. చెవి ధ్వని వినడానికి తీసుకునే 0.1 సెకండ్ను వినికిడి స్థిరత అంటారు. 20 హెచ్జెడ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు పౌనఃపున్యం గల ధ్వనులను ఏమంటారు? ఆన్సర్ ఏ, శ్రవ్య అవధి అంటారు. మనం ఈ శ్రవ్య అవధులను మాత్రమే వినగలుగుతాము. నెక్స్ట్, మనం వినగలిగే వినికిడి అవధి. ఆన్సర్ ఏ, శ్రవ్య అవధి. నెక్స్ట్, పరశ్రావ్యాలను ఉత్పత్తి చేయగలిగే జంతువులకు ఉదాహరణ? ఏనుగులు, ఖడ్గమృగాలు, తిమింగలాలు. 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు మధ్య గల పౌనఃపున్యాలను శ్రవ్యావధి అంటారు. 20 హెచ్జెడ్ కంటే తక్కువ పౌనఃపున్యంతో ఉండే ధ్వనులను పరశ్రావ్యాలు అంటారు. అలాగే 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యంతో ఉండే ధ్వనులను అతిధ్వనులు అంటారు. నెక్స్ట్, అతిధ్వనులను వినగలిగే జీవికి ఉదాహరణ? ఆన్సర్ బి, సి, డి. గబ్బిలాలు, పిల్లులు, అలాగే డాల్ఫిన్లు. అలాగే గబ్బిలం అనేది అతిధ్వనుల ప్రతిధ్వని ధర్మం ఆధారంగా తన ఆహారాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు వినగలుగుతుంది. ఎకో లొకేషన్ లేదా బయోసోనార్ అంటారు. గబ్బిలాలు అనేవి 120 kHz పౌనఃపున్యాల వరకు వినగలుగుతాయి. నెక్స్ట్, పిల్లులు వినగలిగే ధ్వని పౌనఃపున్యం 64 kHz. kHz అంటే కిలో హెర్ట్జ్. అలాగే కుక్కలు 45 kHz వరకు వినగలుగుతాయి. నెక్స్ట్, సోనార్ పద్ధతిలో ఏ ధ్వనులను ఉపయోగించి సముద్రాల లోతును తెలుసుకోవచ్చు? సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ పద్ధతిలో అతిధ్వనులను ఉపయోగించి సముద్ర గర్భంలో మునిగిల నౌకలను అలాగే జలాంతర్గాములను గుర్తించవచ్చు. నెక్స్ట్, అతిధ్వని ప్రతిధ్వని ద్వారా గుండె పనితీరును తెలుసుకునే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ బి, ఎకో కార్డియోగ్రఫీ అంటారు. నెక్స్ట్, గాలిలో ధ్వని వేగం ఆధారంగా విమానాలు క్షిపణుల వేగాన్ని కొలిచే ప్రమాణం. ఆన్సర్ ఏ, మాక్ సంఖ్య అంటారు. దీనిని ఎంతో సూచిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ధ్వని వేగం దేనిలో అత్యధికం? ఆన్సర్ డి, ఉక్కులో ధ్వని వేగం అనేది అత్యధికం. నెక్స్ట్, ధ్వని వేగాన్ని కొలిచే సాధనం. ఆన్సర్ బి, ఆడియోమీటర్. నెక్స్ట్, డెసిబెల్ అనేది దేనికి ప్రమాణం? ఆన్సర్ బి, ధ్వని తీవ్రతకు ప్రమాణం.
నెక్స్ట్ ధ్వని నాణ్యత అనేది దేనిపై ఆధారపడుతుంది? ఆన్సర్ ఏ తరంగ దైర్ఘ్యంపై ఆధారపడుతుంది. ధ్వని యొక్క స్థాయి అంటే పిచ్ అనేది పౌనఃపున్యంపై ఆధారపడుతుంది. నెక్స్ట్ ధ్వని తరంగాలను కొలిచే సాధనం ఆన్సర్ డి హైడ్రోఫోన్. నెక్స్ట్ గాలిలో ధ్వని వేగం ఆన్సర్ సి 330 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ చంద్రుడిపై ధ్వని వినలేము ఎందుకంటే అక్కడ వాతావరణం అనేది ఉండదు. నెక్స్ట్ గాలి ఉష్ణోగ్రతలో ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుదలకు ధ్వని వేగంలో పెరుగుదల. ధ్వని వేగంలో 0.61 మీటర్ పర్ సెకండ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మానవుడు వినదగిన శబ్ద తరంగాల అవధి కిలో హెర్ట్జ్లో ఆన్సర్ బి 0.02 నుంచి 20. నెక్స్ట్ భవన ధ్వని శాస్త్రంకు ఆద్యుడు ఆన్సర్ బి డబ్ల్యూసి సబైన్. భవన ధ్వని శాస్త్రం అంటే సినిమా హాలు, ఆడిటోరియం, పెద్ద పెద్ద భవనాల్లో ప్రతినాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేసే అధ్యయనాన్నే భవన ధ్వని శాస్త్రం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని తీవ్రతకు ఎస్ఐ ప్రమాణం వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ధ్వని శోషణ గుణకానికి ఎస్ఐ ప్రమాణం ఆన్సర్ సి మెట్రిక్ సబైన్. నెక్స్ట్ డాప్లర్ ప్రభావాన్ని ఏ సంవత్సరంలో జాన్ క్రిస్టియన్ డాప్లర్ ప్రతిపాదించారు? ఆన్సర్ బి 1842వ సంవత్సరంలో. ఒక నక్షత్రం మన నుంచి దూరంగా పోతున్నప్పుడు దాని రంగు క్రమంగా నీలం రంగు నుంచి ఎరుపు రంగు వైపు మారుతుంది. దీనినే అరుణ విస్థాపనం అంటారు. అలాగే ఒక నక్షత్రం భూమి వైపు ప్రయాణిస్తే దాని రంగు నీలి రంగులోకి మారుతుంది. దీనిని నీలి విస్థాపనం అంటారు. అంటే పరిశీలకుడు ధ్వని జనకముల మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పరిశీలకుడు వినే పౌనఃపున్యంలో దృశ్య మార్పు అనేది వస్తుంది. దీనినే డాప్లర్ ప్రభావం లేదా డాప్లర్ ఫలితం అంటారు. నెక్స్ట్ అనవసర ధ్వనులను నివారించే విధానాలు ఎన్ని రకాలు? ఆన్సర్ డి 5 రకాలు. డబ్ల్యూఏ పద్ధతి. ఈ విధానాన్ని సినిమా రికార్డింగ్లు, పాటల రికార్డింగ్లో స్టూడియోల్లో ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఉపయోగించి 10 డెసిబెల్స్ వరకు అనవసర ధ్వనులను నివారించవచ్చు. 2 డబ్ల్యూబి పద్ధతి. ఈ విధానాన్ని క్యాసెట్ల రికార్డింగ్లలో 9 డెసిబెల్స్ వరకు అనవసర ధ్వనులను నివారించడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతి డాల్బీ ఏ పద్ధతి కంటే సులువైనది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ డబ్ల్యూసి పద్ధతి. ఈ విధానాన్ని ఉపయోగించి 15 డెసిబెల్స్ వరకు అనవసర ధ్వనులను నివారించవచ్చు. అలాగే 4 డబ్ల్యూఎస్ఆర్ పద్ధతి. ఈ విధానాన్ని ఉపయోగించి అధిక పౌనఃపున్యాల వద్ద 25 డెసిబెల్స్ వరకు అనవసర ధ్వనులను నివారించవచ్చు. ఈ విధానం అనేది డాల్బీ పద్ధతులు బి మరియు సి కంటే అధిక ఖర్చుతో కూడుకున్నవి. అలాగే ఈ పద్ధతి డాల్బీ ఏ పద్ధతిని ఉపయోగించి నివారించే అనవసర ధ్వనుల కంటే ఎక్కువ మోతాదులో అనవసర ధ్వనులను నివారించడానికి ఉపయోగిస్తారు. 5 డబ్ల్యూఎస్ పద్ధతి. ఈ విధానాన్ని ఉపయోగించి తక్కువ పౌనఃపున్యంల వద్ద 24 డెసిబెల్స్ వరకు అనవసర ధ్వనులను నివారించవచ్చు. నెక్స్ట్ సోనిక్ బూమ్ అంటే గాలిలో ఒక వస్తువు ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వస్తువు వేగాన్ని సోనిక్ వేగం అంటారు. ఉదాహరణకి జెట్ విమానాలు, బుల్లెట్ మొదలుగునవి సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ ధ్వని తరంగాల వల్ల తాత్కాలిక చెవిటితనం రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటారు. ఇది 4000 నుంచి 6000 హెర్ట్జ్ పౌనఃపున్యం గల ధ్వని తరంగాల వల్ల తాత్కాలిక చెవిటితనం రావడాన్ని టెంపరరీ థ్రెషోల్డ్ షిఫ్ట్ అంటారు. 100 డెసిబెల్స్ తీవ్రత గల ధ్వని తరంగాలు నిరంతరం చెవిని తాకడం వల్ల పర్మనెంట్ థ్రెషోల్డ్ షిఫ్ట్ అనేది వస్తుంది. అలాగే శాశ్వత చెవిటితనం రావడాన్ని ఆక్యుపేషనల్ హియరింగ్ లాస్ అంటారు.